Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఇట్టిప్పలపల్లికి గ్రామంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ధర్నాకు దిగారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే రైతన్నలకు మద్దతు తెలిపారు. వర్షాకాలం ముగుస్తున్న రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని, అప్పులు చేసి దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసినా రైతుల కష్టం బూడిదలో పోసినట్లు అవుతుందన్నారు. రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. జిల్లా వ్యవసాయ అధికారికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోన్ చేయగా గట్టుపలపల్లికి 3000 బస్తాల యూరియా పంపించామని అధికారులు చెప్పారు. దీంతో రైతులు కంగుతిన్నారు. వచ్చిన 3000 బస్తాల యూరియా ఎక్కడికి పోయింది, ఎవరికి ఇచ్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పాలసీ ఎందుకు నిర్ణయిస్తలేరు? అగ్రికల్చర్ పాలసీ అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి కూర్చోబెట్టుకుని, మంత్రులు కూర్చోబెట్టుకుని, సంబంధిత అధికారులు కూర్చోబెట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఫర్టిలైజర్ కావాలి, ఎంత యూరియా కావాలి, ఎన్ని ఎరువులు కావాలి, రైతుకు ఎంత బడ్జెట్ కావాలి, ఎన్ని లోన్స్ కావాలి, ఎంత రైతు భరోసా కావాలి, ఎంత రైతు బీమా కావాలి, 24 గంటల కరెంట్, రైతుకు బోనస్ ఏ విధంగా ఇవ్వాలి, రైతుకు ఆ విధంగా మొత్తం కూడా ఈరోజు కాలువలు ఏ విధంగా నిర్మించాలి, ప్రాజెక్టులు ఏ విధంగా కట్టాలి అనే ఆలోచన లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు, ఎన్నికల ప్రణాళిక ఏది ఇచ్చిందో 6 గ్యారంటీల్లో అంతర్భాగమైనటువంటి రైతు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఇప్పటికి 22 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, మొద్దు నిద్రపోతుంది. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, అన్ని వర్గాలు కూడా బాధపడుతున్నాయి. ఏ కుటుంబం కూడా సంతోషంగా లేదు, ప్రతి మనిషి కూడా బాధపడుతున్నారు. విద్యార్థులు కానీ ఇలా మొత్తం ఏ విధంగా నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు చేసేటువంటి అవకతవకలు, మీ దోపిడీ మొత్తం కూడా ప్రజలు గమనించారు. తప్పకుండా తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుగురించే 1.5 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదు. ఎందుకొరకంటే ప్రజలు మొత్తం కూడా తిరగబడతారు. స్థానిక సంస్థల్లో కూడా వార్డు మెంబర్ మొదలుకొని, సర్పంచ్ మొదలుకొని, ఎంపీటీసీ మొదలుకొని, జడ్పీటీసీ మొదలుకొని, సింగిల్ విండో చైర్మన్ మొదలుకొని, అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు మొదలుకొని, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ మొదలుకొని, మున్సిపాలిటీ కౌన్సిలర్ మొదలుకొని, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన మేయర్ మొదలుకొని, కార్పొరేటర్ మొదలుకొని ఎలక్షన్లు పెట్టవలసి ఉన్నప్పటికీ కూడా 1.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పనిచేస్తుంది. పంపించాలి